శ్రీమన్నారాయణ. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ధర్మో రక్షతి రక్షితః. ఈ మూడు విషయాలను మనం ఎందుకు చెప్తున్నాను అంటే, ధర్మస్య విజయోస్తు అంటే సకల సమయాలందు అంటే సర్వకాల సర్వావస్థలందు కూడా ధర్మానికి విజయం లభించాలే, అది సత్యం, అది నిత్య సత్యం. అధర్మస్య నాశోస్తు అంటే అధర్మానికి ఎప్పుడైనా కానీ నాశనం జరగాల్సిందే, అది నిలిచి ఉండడానికి వీల్లేదు, అది కూడా పరమసత్యం. వీటితో పాటుగా ధర్మో రక్షతి రక్షిత అని మనం అనుకుంటాం. మనం వేద ప్రవచనం, వేద వచనం, ఉపనిషద్ వచనం కూడా. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనను తప్పకుండా కాపాడుతుంది అనేటువంటిది మనకు వేద ప్రమాణం. అయితే ఇవాళ ఆ ధర్మాన్ని మనము ఎంతవరకు రక్షిస్తున్నాము, దాని చేత మనం ఎంతవరకు కాపాడబడుతున్నాం అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవాళ మనం సమాచారాలు అంటే టీవీ సమాచారాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా అనేకమైనటువంటి మనకు బాధ కలిగించేటువంటి, ముఖ్యంగా హిందూ సమాజానికి బాధ కలిగించేటువంటి విషయాలు విపరీతంగా మనకు మనస్సుకు బాధను కలిగిస్తూ ఉన్నాయి. అందులో కలవు వెంకటనాయక అని కలియుగంలో ప్రధానమైనటువంటి భగవంతుడు ఎవరు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఏడుకొండలవాడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ చేత చక్కగా ఆగమశాస్త్ర ప్రకారంగా కొన్ని వేల సంవత్సరాలుగా ఆరాధింపబడుతున్నటువంటి ఆగమశాస్త్ర ప్రకారంగా, సిద్ధాంత ప్రకారంగా నడిపిస్తున్నటువంటి ఏవైతే ఆచారాలు ఉన్నాయో, సంప్రదాయాలు ఉన్నాయో, కట్టుబాట్లు ఉన్నాయో, వాటన్నిటిని కూడా చక్కగా అవలంబిస్తూ లోకమంతా కూడా క్షేమంగా ఉన్నటువంటి ఈ సందర్భం లోపల ఈ న్యూస్ ఏదైతే ఉందో, వార్త, తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో కల్తీ నెయ్యి వాడబడుతుంది అని, ముఖ్యంగా జంతువుల కొవ్వు వాడబడుతుందని, అది అపచారము, పాపము, అది హిందువుల యొక్క మనోభావాలను కించపరిచే విధంగా ఆనాటి ఆ కాలంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కానీ, ప్రభుత్వం కానీ బాధ్యత వహించి ఉంటుంది. దాన్ని తీవ్రంగా పరిగణించాల్సింది మన హిందూ సమాజం అంతా కూడా. ఎందుకంటే ఇది మన ఎగ్జిస్టెన్స్కి, మన జీవితానికి సంబంధించినటువంటి విషయం. మన ఆచారాలు, మన సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, వీటిని ఇతర మతస్థులు కావాలని రెచ్చగొట్టి మనను పాడు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళు పరోక్ష శత్రువులు. అంటే ప్రత్యక్ష శత్రువులు మనము ఎదుర్కోవచ్చు, కానీ వీళ్ళు పరోక్ష శత్రువులు. అంటే మన సంప్రదాయాలను, మన ఆచారాలను, మన పూజా విధానాలను, మన ప్రసాదాలను కల్తీ చేసి మన యొక్క ఆరాధనలను, మన ఆగమ శాస్త్రాన్ని, ముఖ్యంగా దైవానికి అపచారం చేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఇది సహించరానటువంటి నేరం. నేరం ఎందుకు అంటున్నానంటే, తప్పు వేరు, నేరం వేరు. తప్పులు, పొరపాట్లు దాదాపుగా తెలుసో తెలియకో చేస్తుంటారు, కానీ ఈ నేరాలు అనేటువంటి కావాలని తెలిసి చేసేటువంటి, కాబట్టి వీళ్ళు చేసేటువంటి అపచారాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం తప్పకుండా ఐక్యంగా ఖండించాలి. లేకపోతే మన హిందూ సమాజం అంతా కూడా మనము దాన్ని స్పందించకపోతే, దానిపైన తగినటువంటి చర్యలు తీసుకోవడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోకపోతే, న్యాయ వ్యవస్థల మీద ఒత్తిడి తీసుకురాకపోతే మన ఎగ్జిస్టెన్స్కి ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం పైన, మన సంస్కృతి పైన ఏదో రకంగా దాడి చేసి మన యొక్క ఎగ్జిస్టెన్స్కు భంగం కలిగించి దాన్ని నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఈ రాజకీయ నాయకుల యొక్క ప్రలోభాలకు గురి అయ్యి వాళ్ళు కేవలం ఓటు బ్యాంకు కోసం ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నమే తప్ప మన సంప్రదాయాల్ని కాపాడాలి, పరిరక్షించాలి, ఇది
హిందూ దేశము, ఇది భారతదేశము అనేటువంటి విషయాల్ని వాళ్ళు పక్కకు పెట్టి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతోని వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. గత 70 సంవత్సరాలుగా అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కావచ్చు. కానీ మన యొక్క ఈ అవేర్నెస్ లేకపోతే, వీటి మధ్య మనము జాగ్రత్త వహించకపోతే రేపు మన భవిష్యత్ తరాలకు మనము పెద్ద ప్రశ్నగా తయారవుతాము. అంటే మన యొక్క చైతన్యము వాళ్లకు ఇబ్బందికరంగా కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అచైతన్యంగా, కదలిక లేకుండా, స్పందించకుండా మనము వాటి మీద పోరాటం చేయకుండా ఉంటే భవిష్యత్ తరాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో దాదాపుగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి 307 సంవత్సరాలుగా ఈ లడ్డు యొక్క ప్రమాణము మన భక్తులంతా కూడా, ప్రపంచమంతా కూడా ఆస్వాదిస్తూ ఉన్నటువంటి సందర్భం లోపల స్వచ్ఛమైనటువంటి గోవు నెయ్యి వాడాలి, స్వచ్ఛమైనటువంటి పదార్థాలను, ఇంగ్రీడియంట్స్ అన్నట్టు కూడా వాడాలి. అటువంటి సందర్భంలో అందులో దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమం, ఏదో మనుషులకు సంబంధించినటువంటి విషయాలలో కల్తీ జరుగుతుంది, వ్యాపార సంస్థలు తమ లాభాల కోసం చేస్తున్నాయి అంటే విషయం వేరు. కానీ ప్రభుత్వం చేత ప్రజల యొక్క సొమ్ము అది అంతా కూడా లక్షల కొలది, వేల కొలది ఆదాయాలు ఉన్నటువంటి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం లోపల ఆ కక్కుర్తితోని డబ్బు అక్రమంగా సంపాదించినటువంటి ఎంగిలి మెతుకుల కోసం నీచాతి నీచంగా ప్రవర్తించేటువంటి ఆ తిరుమల తిరుపతి దేవస్థానపు ఆనాటి ఎవరైతే అధికారులు ఉన్నారో, ఆనాటి ప్రభుత్వం ఎవరి దానికి కారకులైందో న్యాయస్థానాలు దాన్ని జోక్యం చేసుకోవాలి. ఖచ్చితంగా దాన్ని శాస్త్ర ప్రకారంగా ఏదైతే జరగకూడదో, ఏదైతే జరిగిందో అది దాన్ని పరిశీలించి దాన్ని జడ్జి ద్వారా విచారణ జరిపించి, విజిలెన్స్ ఎంక్వైరీ చేసి, నిజ నిర్ధారణ చేసి అసలు పాసిబిలిటీసా లేకపోతే రియాలిటీయా, అంటే ఇప్పుడున్నటువంటి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి సమాచారాల ప్రకారంగా ఈ విధంగా జరగడానికి అవకాశం ఉంది అనేటువంటి ఒక ఊహన, లేకపోతే నిజంగానే జరిగిందా అనేటువంటిది నిజ నిర్ధారణ జరిగినట్టయితేనే అప్పుడు అది సరైనటువంటి వ్యక్తులకు సరైనటువంటి శిక్ష పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా ఈ విషయం లోపల ప్రతి సంఘాలు కూడా, హిందూ సంబంధించినటువంటి ఏ సంఘమైనా సరే, అది కుల సంఘాలు కావచ్చు, బ్రాహ్మణ సంఘాలు కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ సంబంధించినటువంటి రాజకీయ నాయకుల పార్టీలు కావచ్చు, ఏవైనా కానీ తప్పకుండా స్పందించి సుమోటోగా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ స్వీకరించి దాని మీద జడ్జితోని ఎంక్వైరీ చేసేటువంటి ప్రయత్నం చేసే వరకు మనం తప్పకుండా ఉద్యమించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది మనందరి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి, ఇది మనకు సంబంధించినటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి మనము దైవం యొక్క విశ్వాసానికి లోబడి మనం బతుకుతూ ఉన్నాం, భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసానికి లోబడి మనం బతుకుతూ ఉన్నాం. కానీ ఈ హిందూ దేవతల పట్ల విశ్వాసం లేనటువంటి వాళ్ళు ఆ దేవాలయాలలో అధికారులుగా, ఉద్యోగులుగా నియమమైనటువంటి ప్రమాదం వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే గత 70 సంవత్సరాలుగా కాదు, అంతకంటే ముందు నుంచి కూడా మన హిందూ సమాజం మీద, హిందూ సంస్కృతి మీద అటు కమ్యూనిస్టులు కానీ, ఇటు ఇతర మతస్థులు కానీ దాడి చేస్తూనే ఉన్నారు. కాబట్టి వీటి నుంచి మనము ముఖ్యంగా దైవానికి సంబంధించిన విషయాల లోపల మనం ఏమాత్రం జాగ్రత్త లేకపోతే మనకు చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు సిగ్గు లేకుండా, ఏమాత్రం భయపడకుండా చేసేటువంటి ఈ అవినీతి ఏదో, ఏ దుర్మార్గం ఏదైతుందో ఇది మన దేవాలయ ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి విషయం. కాబట్టి అందున అపవిత్రతకు ఇది పరాకాష్ట. మనము భగవంతుకు ఉపయోగించేటువంటి పూలు కానీ, భగవంతుకు ఉపయోగించినటువంటి అగరబత్తులు కానీ, లేదా ధూపదీప నైవేద్యాలకు సంబంధించినటువంటి ఏ వస్తువు అయినా కానీ అపవిత్రం కాకుండా చూసుకునేటువంటి బాధ్యత ఇప్పుడు మన మీదనే ఉన్నది. ఎందుకంటే ఏ రకంగా చూసినా కానీ ఈ పూలు, పళ్ళు, తర్వాత పూజా ద్రవ్యాలకు సంబంధించినటువంటి మిషనరీస్ ఏవైతే ఉన్నాయో, సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన పేరు మీద మనకు ఇటు నెయ్యి కానీ, ఇటు నూనె కానీ, ఇంకా మిగతా పసుపు దగ్గర, కుంకుమ దగ్గర నుంచి కూడా మనము కల్తీ విషయాలని మనము
ఉపయోగిస్తూ దేవునికి ఆరాధన చేస్తున్నాం. దానివల్ల పుణ్యం రాకపోగా, ఫలితం రాకపోగా, వ్యతిరేకమైనటువంటి పాప ఫలితాలు మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి భగవంతుని విషయంలో అందున అది మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం కూడా. ఇప్పుడు మనం దాన్ని ప్రసాదంగా తీసుకుంటున్నాం. ప్రసాదంగా తీసుకుంటున్నప్పుడు ఏదైతే భగవంతుకు నివేదన చేస్తామో, ఆరగింపు చేస్తామో, దాన్ని ప్రసాదంగా తీసుకుంటున్నాం. కాబట్టి ఆ ప్రసాదాన్ని మనం కళ్ళకద్దుకొని అది కొంచెమైనా కానీ దాన్ని ఒక దైవదత్తంగా భావించి మనం ప్రసాదంగా తీసుకుంటున్నాం. కాబట్టి అది మనకు ఆరోగ్యకరమైనటువంటి. కాబట్టి ఈ కల్తీతో సంబంధించినటువంటి ఏవైతే పదార్థాలు దేవుడికి మనం సమర్పిస్తున్నామో, సమర్పింపబడేలా మనం ప్రోత్సహిస్తున్నామో, అంటే ప్రోత్సహిస్తున్నామంటే దాన్ని మనము నిరోధించకపోతే, దాన్ని ఆటంకపరచకపోతే, దాన్ని అడ్డుకోకపోతే, అది మనము మౌనంగా ఉన్నట్టయితే, అంటే మేధావులు మౌనంగా ఉంటే అది దానికంటే ప్రమాదమైనటువంటి ఇంకొకటి లేదు. కాబట్టి మౌనైన కలహం నాస్తి అనేటువంటిది ఇక్కడ మనకు వర్తించదు. అంటే మన మీద దాడి జరుగుతున్నప్పుడు, మన సమాజం మీద దాడి జరుగుతున్నప్పుడు, మన సంప్రదాయం మీద దాడి జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండడం వల్ల అది ధర్మాన్ని రక్షించినట్టు కాదు. ధర్మాన్ని రక్షించడం అంటే ఏంటిది? ధర్మానికి ఆపద కలిగినప్పుడు మనము మనస వాచ కర్మణ దాన్ని నిరోధించడానికి, ఆపడానికి ప్రయత్నం చేసి వేదం ఏదైతే చెప్పిందో, సనాతన ధర్మం ఏదైతే చెప్పిందో, ఆగమ శాస్త్రాలు ఏవైతే చెప్పాయో దానికి అనుగుణంగా అన్ని పూజా విధానాలు, ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అన్ని కూడా చక్కగా నిర్వహింప చేసుకునేటువంటి బాధ్యత కేవలం మన మీదనే ఉంది తప్ప ఇతరులు మనను అధోగతి పాలు చేయడానికి, నాశనం చేయడానికి సర్వదా పనిచేస్తూనే ఉంటారు. కాబట్టి మనమంతా కలిసి దీన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయాలి. వ్యతిరేకంగా ఉద్యమించేటువంటి ప్రయత్నం చేయాలి. దీన్ని నిజ నిర్ధారణ జరిగే వరకు దోషులైనటువంటి వాళ్ళు ఒకవేళ దోషులను తేరినట్టయితే దోషులకు శిక్ష పడే వరకు మనం స్పందించేటువంటి బాధ్యత మన హిందూ సమాజం మీద అంతా ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజం మీద అంతా ఉంది. కేవలం భారతదేశమే కాదు, కేవలం ఆంధ్రప్రదేశే కాదు. ఈ సమస్య తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందో, కేవలం భారతదేశం సంబంధించిందో కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజం అందరికీ కూడా సంబంధించింది. కాబట్టి ఖచ్చితంగా విజిలెన్స్ సంబంధించినటువంటి ఎంక్వైరీ సరిగ్గా జరగాలి. దోషులను నిర్ధారణ చేయాలి. అది ఎవరైతే దోషులుగా తేలుతారో వారికి కఠినమైనటువంటి శిక్ష, అంటే మళ్ళీ ఇటువంటి చర్యలను వాళ్ళు చేయడానికి భయపడే విధంగా శిక్ష విధించేటువంటి ప్రయత్నం న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ చేయాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. Yeah.